చెప్పమన్నారట ఆయనే మహావిష్ణువు ఉన్నాడయా. రక్తమింది పోసుకుంటాను ఏమి ఏమి పలికింటే ఉన్నావు లేకుండా రాని విష్ణుమూర్తి లేకుండా శ్రీధర ప్రశ్న కాదు విష్ణుమూర్తి నాక పవాడా వారిని చూసి వచ్చేదను తర్వాత నా మధ్య ఈ ముప్పలకము మనేంద్ర అతను ఆదేశాడు కానేమి సగము దేవి సగము శంకరుడు 2 రూపాయలు పోలిన అంటే 2 రూపాయలు గలవాడు ఆయన బోలా శంకరుడు ఏమన్నారా కైలాసమున 2 రూపాయలు గలవారు 2 రూపాయలు గలవారు ఒక పక్కన దేవి ఒక పక్కన శంకరుడు 2 రూపాయలు గలవారు బోలా ఏమి పలికిదివి సబరాన్ని గౌరీ శంకరుడు పూర్వతల సస్యనాలు వంట కోసుకుంటే గౌరీ శంకరుడు నాగపవాడా మీకన్నా బలవంతులు ఏ గుట్టుసలుగా పలికలేపలిగినట్టు నీ చిన్న నామకరణాలు నేను లేపలిగావు కాబట్టి శాంతపర్లవరో రసాగరముదలవరో నేను చూసి వచ్చదను అందరికీ కూడా నా పట్ల పరిపాలనే మేధవయ్యా రమ్మ ఇస్కిలా ఈ మునందరుడు గర్వముతో వెళ్తున్నాడు గాని నా ముగ్గురులో ఏదో ఒక తండ్రి తన గర్వం అనిచ్చతడు. ఇదే నా శాపనకారం. శరణయ్యా లక్ష్మీనాథ శరణయ్యా శ్రీనివాస ఉన్నవారికి నిర్భముదయలే ఉన్నవారికి బారముల బారముల బారముని శ్రీనివాస నాకు పాలమంది నైనా ఎప్పుడైతే ఈ నవలవారు పురేంద్రుడికి తొంటు పెట్టి అలా పక్కకి తప్పుకున్నాడు. నేస్తుడు గుగ్గుల మీద గుగ్గులు అయిపోతున్నాడట. ఈ తిరుమల లోకాల్లో త్రిమూర్తులు నాకంటే గొప్పవారు, నన్ను మించిన వారు. బ్రహ్మలోకం పోతున్నాడట. బ్రహ్ముండే పట్టారా కళ్ళ చూసి ఏమంటున్నాడండి? పెద్ద దెమ్మలా ఉంటుంది. ఓయ్ బ్రహ్మ, నేను వచ్చిన గడియ 6 గడియలు దాటి 2 గడియలు కానున్నదే నిశ్చాతలేదు మాట్లాడుతున్నారు. సరస్వతి దగ్గర వస్తాను ఉన్నావా? పట్టు బ్రహ్మానికి సార్ వారు వెళ్తున్నాను. ఈ భూలకములో ఈ త్రివుడి లెక్కములో ఆయనకు పిల్లుండవు, గోత్రాలుండవు, పూజలుండవు, నమస్కారాలుండవు. ఈ మానవులందరూ కూడా ఆపదచ్చినప్పుడు నన్ను ఎందుకు పుట్టించావు బ్రహ్మదేవా? వాస్తవంలో మాత్రమే తెలుసుకుంటారు. ఏ నా మనుష్యాపురం నాయన బ్రహ్మదేవుడి లోపం పెట్టి కైలాసం పోతున్నాడట. మళ్ళీ నా మంచి హర 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 మహాదేవ
వస్తే లేకుండా పార్వతీదేవితో సంవత్సరాల ఉండబోతావా భక్తి సంకరానికి స్థాపన కడుతున్నాడు. ఈ భూలకుండలో ఈ తిరుమల లోకంలో నీకు గుళ్ళుంటాయి, గోపురాలుంటాయి, పూజలుంటాయి, పురస్కారాలుంటాయి, శాఖలుంటాయి, అభిషేకాలుంటాయి. శంకర ఈ మానవులందరూ కూడా ఈ నిరస్వరప్పని ఎవరు పూజలు చేయరు. శంకర ఈ యొక్క పేరు లింగాకారణగా పూజలు చేయగాక ఇదే రాముని శాపం. నాయన శంకరుడికి శాపం పెట్టి వైకుంఠపట్నం పోతున్నాడు. వైకుంఠపట్నం వెళ్ళేసరికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలా ఉన్నారయ్యా? ఎలా ఉన్నారండి? ఆయన మేము పాండపుర అడగాని పాండపుర పడగాని గొడగయ్యా కళ్ళ చూసి ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? ఉన్నావా వెళ్ళాడు వచ్చాను కానీ అలాగని విష్ణువాస బ్రహ్మదేవుడికి శాపం పెట్టొచ్చా, కైలాసం ఉన్న శంకరుడికి శాపం పెట్టొచ్చా? వారిద్దరికంటే శాపం పెట్టాడు. కానీ నీకు నా కాలి పాదముతో నేను బుద్ధి చెప్పేదను. మునేశ్వరుడు ఎలా కొడుతున్నాడయ్యా? ఎగిరి తన్నేడు భగవంతుడు మునేశ్వరుని చూశాడు. నాయన మునేంద్ర, మీరు రాకని నేను చూడలేదు. నన్ను తన్నినందుకు నాకేమీ బాధగా లేదు, కానీ నన్ను తన్నినందుకు నీ పాదం కానీ నొప్పి చేస్తుందేమో. శాస్త్రపాను పైన కూర్చుండబెట్టాడు. ఇంకా టైం ఉంది నాయన. శాస్త్రపాను పైన కూర్చుండబెట్టి లోకానికి వెళ్ళే దేవుడు సూత్రధారుడు మునేశ్వరుడు పాదాలు పడుతున్నాడు. చూసిందమ్మా లక్ష్మీదేవి. 60 కోట్ల జీవరాజులకి ఆధార పెట్టేనా నాదుడేమిటి, మా ఆయన గారేమిటి, నా శ్రీవారేమిటి, ఈ పుట్టోడి పాదాలు పట్టడం ఏమిటి? కళ్ళ చూసి బాధపడిపోతుంది గోవిందా. నాదా ప్రాణేశ్వర అయ్యో నాదాలే నాదా
మీరు డోంట్ టచ్ మీ. ఆ లక్ష్మి వేరండి, ఆదిలక్ష్మి. ఓయ్ లక్ష్మి, ఓయ్. మసలవారు అంటే స్వామి తలా గడ్డం బాలుగా పెరిగిపోయిన ముసలాడు అనుకున్నాను మనేంద్ర. ఓయ్ లక్ష్మి, ఓయ్. మేము ఎన్నడికి ముసలవారు కామలక్ష్మి. మనేంద్ర ముసలావారు అవ్వకుండా ఏం తీసుకుంటారండి? అమృతం అమృతం ఇచ్చుకుంటాం. 60 సంవత్సరాలు వచ్చిన వారు అస్సా ఎంగ బాయ్ అమృతం అనగా మునీంద్ర అమృతం కానీ కింద కొట్టే పడి తిప్పేది మునీంద్ర. ఇచ్చుకుంటారు. మరి మీరు తాగేది ఇచ్చుకునేది ఆ. ఆకాశంగా దుష్టం ఉన్నా వినిగా ఆకాశగంగంటేని పొద్దున్నే తాటి చెట్టు కింద దొరుకుతుంది తాటిపళ్ళ మునీంద్ర. అటువంటి ఇలాంటి ఉచితమాలు పుచ్చుకుంటారు. మరి మీరు? పుచ్చుకునేది ఆ. ఎంబాలార పర్వతాల దొరుకుతుంది. ఎలా వస్తుంది అది రివ్వు 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 అంటే అడది ఇలా దోసిట్లెట్టి ఆ. తెల్ల దగ్గర అందుకే పుడతలకైపోయా. అమ్మ లక్ష్మీదేవి ఆయన ఎవరమ్మా నీరసింగా కూర్చున్నాడు. మిమ్మల్ని వినిపిలాలు స్వామి. ఋషి 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 రుచి రుచి అనగా ఈ టీవీలో వస్తుంది అభిరుచి అండి. సెంటపడి పులుసన్నావు కాదు ఆయ్. ముగ్గుమారి సెంటపలవా అలాగే కూర్చోండి మనేంద్ర. లక్ష్మి ఓయ్. ఆయన ఎవరమ్మా? ఆయనేమో ఆయన గారండి, ఏంటి మీ ఆయన? మా హస్బెండ్. ఆయన నడుస్తుంటేని ఆ. వస్తున్నాయేంటమ్మా? అంటారా? ఆ. తినొద్దు తినొద్దు అన్న తిన్నా పర్లేదండి. అవునవును. తాగొద్దు తాగొద్దు అంటే తెగ తాగేస్తున్నారండి. ఏంటమ్మా ఏం తాగుతున్నాడు? ఏంటంటారా? ఆ. పంచదార నిమ్మకానీలు కూల్ డ్రింక్లు తాగేసి తాగేసి? మా ఆయన గ్యాస్ట్రిక్ వచ్చేసిందండి. టాబ్లెట్ వేసుకున్నారా? ప్రాబ్లంలా ముగ్గురు బాబులు వచ్చే
నాయన ఎప్పుడైతే లక్ష్మీదేవి పాపపడి కొల్లాపురం చేసుకుని వెళ్ళి తల్లి గారి గర్భంలో తపస్సు నిలబట్టింది గోవింద మునీశ్వరుడు శ్వాస పైన ఉన్నాడు భగవంతుడు పాదాలు పడుతున్నాడు అల్లా చూస్తాడు భగవంతుడు ఓయ్ మునేంద్ర కళ్ళు కవరంతో ఉన్నావయ్యా నన్ను తన్నిందే కాకుండా శ్వాసపాను పైన నిద్రపోతున్నావా నిన్ను ఏం చేస్తున్నానో చూడు పాదాలు పడుతూ పడుతూ అరికాల్లో ఉన్న మూడో నేత్రాన్ని అలా చిరిపేశాడు గోవిందా అవతరించిందేవా దేవదేవా అంతే మూతి మీద పడాలి మోహన్ బాబు కాదు చిరంజీవి కాదు ఓయ్ మహానుభావుడా బావండి ఓయ్ మహానుభావ అన్నవరకునేవరకును అన్నమగాని ఒక శాస్త్ర పాండవ మీద కూర్చోబెట్టుకుని నీ వస్త్రాచల మీద తల్లినందుకు కారణాల అరికొలను మూడకులను నిలిపేస్తావు కాబట్టి నువ్వు ఎప్పుడైనా రక్తవర్ణం చేస్తూ వస్తావు కదయ్యా ఓయ్ మునేంద్ర ఈ జన్మలో బుగ్గమహర్షిపై జన్మించావు వచ్చే జన్మలో గొల్ల వేదన్న కొడుకు గొల్ల గోపన్నమై పుడతావు నేను శాసాద్రి కొండల్లో పుట్టలో పాలైనప్పుడు నీకు దెబ్బకు దెబ్బ నేను చెల్లిస్తాను అయితే చూసుకుందాం ఎక్కడ ఒంతరికైతే కొట్టుకాడ కొట్టు బాగా అలవాటు అయిపోయింది కొట్టుబాడు బాబు పొట్ట ఎక్కడో గుడికాడ ఉన్న పొట్ట ఒంతరి కింద పొట్ట పొట్ట పొట్టగాడు తీసుకుందాం హాయ్. నాయనా, ఈ భగవంతుడు లక్ష్మీదేవి లేక బాధపడిపోతున్నాడు గోవింద ఎక్కడికి వెళ్ళేవమ్మా నా లక్ష్మి ఏం వెళ్ళిపోయాడే శ్రీలక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా బాబు ఏడుతున్నావా ఏమండి మా లక్ష్మీదేవి కనిపించలేదండి మీ లక్ష్మీదేవిరా మీ లక్ష్మీదేవిని ప్రసాద్ గారు తీసుకుపోయారంట మీరేం ఎక్కడున్నాడే? అయ్యో ఎక్కడ వెనకాల కూర్చున్నాడు నువ్వు తవలేసి కూర్చున్నాడు చూడు నాకు చేయొద్దు ఏమీ తెలియనట్టున్నాడే ఏమీ తెలియనట్టు ఎల్లుల్లిపై వెళ్ళిపోయి ఏమండి నిబ్బరమైన కొబ్బరి మొక్క ఏమండి అవుతే రేపు పొద్దున్న ఈ ఊరి పంచాయతీ కాడ ప్రసాద్ గారికి మా లక్ష్మీదేవికి ఉంటదండి ఏంటది అదెక్కడెక్కడ ఏంటి ఏమంటదా ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడ మంది తెలియదే తెలీదు ఆ చింతా కాదా బాబు నువ్వు సింతాకేం తీయొద్దు కానీ ప్రసాద్ గారి ఇంట్లోనే లోకప్పుడు మేకప్ వేసుకుంటుంది మీ ఆవిడ లోపలికి వెళ్ళింది మేకప్ వేసుకోవడం కంగారు పడిపోకు భార్య అంటే ఎంత ప్రేమ నీకు దారి అంటే ఎంత ప్రేమ అందుకే చెట్టు కొట్టి వేరేసుకొస్తాం ఇంకో పక్కనకి వెళ్తుంది కంగారు పడకు. నాయనా, ఎప్పుడైతే భగవంతుడు అయ్యా లక్ష్మీ 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 అంటూ భగవంతుడు ఆయన శివాల దూరాన తడివిలోకి పాముల దూరాన పండడికి శాస్త్రి పర్వతం
వెళ్ళిపోయాడు. కొండ చెట్ల కింద నిద్రపోతున్నాడు మహావిష్ణువు. కొన్నాళ్ళు ఉండేసరికి భగవంతుడి మీద కొండ చెట్టాకులన్నీ కూడా దుల్లిపోతున్నాయి. ఆకుల్లో భగవంతుడు మునిగిపోయాడు. కొన్నాళ్ళు ఉండేసరికి ఎండకి ఎండిపోయి భగవంతుడి వాళ్ళంతా శతపుట్లగా కాసాయి గోవిందా. ఈ పుట్టలో దేవుడా ఉండిపోయాడు. పోతున్నాడు. ఈ సంగతి ఎవరు అలిగించారు? ఆయన బ్రహ్మదేవుడి కొడుకు ఆకాశ మార్గాన్ని జోలారగించాడు. నా చిన్నాన్ని నేను తొంటి పెట్టిన వాళ్ళే పొట్ల పాలైపోయాడు. ఈ చిన్నాన్ని ఏదో విధముగా కాపాడాలి. కొల్లాపురం దేశం వెళ్ళి లక్ష్మీదేవితో అంటున్నాడట, లేనందున శేషాద్రి కొండల్లో పుట్ల పాలైపోయాడు. మనం వెళ్ళి కాపాడకపోతే చిన్నాను ఏమైపోతాడు అని గాని, బాబు నరదా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నీవు లక్ష్మీదేవి అవతారం విన్నాడు, పిల్లవారి బాబుగా అవతారం ఎత్తు. నా తండ్రి పెద్దవాడు బ్రహ్మదేవుడు, శంకరుడు చిన్నవాడు, ఆవుని దూడని సోలాపురి అనే మహారాజుకు అమ్మునట్లయితే ఈ సోలాపురి అనే మహారాజు ఉన్న ప్రాంతము ఒక అడవి. ఈ అడవిలోకి పరాయి నుండి పాదం పెట్టినవాడు మహారాజు. ఈ ఆవిల్లి పట్టులో ఉన్న చిన్నానికి పాలిచ్చేస్తాది అనగాని లక్ష్మీదేవి గొల్లవారి బాబుగా ముస్తాబులవుతుంది గోవిందా. పెద్దవాడు బ్రహ్మదేవుడు, శంకరుడు చిన్నవాడు, ఆవుల్ని దూడల్ని నాయన చాలా మంది జంటల్లో కావాలి లీదోళ్ళకి వచ్చి అమ్మకాలు పెడుతున్నాను గోవిందా. ఎక్కడంటా సింధలూరు తీర్థంలోని అవునయ్యా, ట్రైనింగ్ ఇచ్చేవాడు అటువంటి వాడు. అన్ని చేస్తాయి అన్నయ్య, అన్ని చేస్తాయి, వరుసగా వస్తాయి. గోవిందా శ్రీ దుర్గా మల్లేశ్వరి మాత గోవిందా.
బాబు బాను ఆవులు ఏం చేస్తావా? ఆవులు ఏం చేస్తానమ్మా? దొరక పాలకులు వదలనా? నువ్వేంచుకో. అవును, రెండు ఒకటే కలరు. ఆవు మొదలు కాబట్టి కొద్ది మాసింది. తాగమ్మ తాగు, తాగమ్మ తాగు, అడుగున్న తాగు, ఆవు పాలు తాగు, ఆవు పాలు తాగు, తాగమ్మ తాగు, ఆవు పాలు తాగు. ఓయ్, అంటుందా? నువ్వు సరిగా పట్టించు. తాగమ్మ తాగు, తాగమ్మ తాగు, ఆవు పాలు తాగు, అమ్మ పాలు తాగు. ఏ హేరమాలోడా దూడగా అవేమవుతుంది? మరి ఏమన్నాను? ఎక్కువ కొట్టించుకో. శీతాకాలం అమ్మ కొడుకు అవసరం మాట్లాడిందాం. మాట్లాడించమంటావా? మాట్లాడిస్తాను. అమ్మా గంగోత్రి మాట్లాడతావా? సార్ ఏంటి బొగ్గులు గట్టి అంటుంది? అంటే బొగ్గులు గట్టిగా దీనికి దగ్గర సంబంధం. బొగ్గులు గట్టే బాగా మేపుతాడు దీన్ని. ఇంకా చేస్తుంది అంటాడు. పొద్దుగట్టుకు మరి బతుమాతాడు. అయితే మాట్లాడించాను. గౌరవం చేయించమంటావా? చేయించమంటావా? అమ్మ గంగోత్రి అమ్మగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. నందుల మొక్కుతుంది. ట్రైనింగ్ ఇచ్చాడు నాగస్వరం కట్టున్నాం. నాచిగడికి నాట్యం సిగ్గు అది నేనంటుందో నువ్వు తెలవరా బాబు అంటున్నా. నీ ఆవు అటేస్తుంది. ఆవు గట్టుకని ముందు ఉంది కానీ ఇటువంటి అప్పు గట్టుకు ముందు లేదు.
దా దా ఊహా, ఓ. మెట్లు కింద తినేస్తారు. నాయనా, ఎప్పుడైతే కొల్లవరసల్లమ్మ సోలాపూర్ జంటలో ఆవుల నమ్మకాలు పెడుతుందో ఈ సంగతి ఎవరు ఆలకించారు? సోలాపూరి మహారాజు భార్య ఆలకించింది. రాధా ప్రాణేశ్వరా, ఎవరో కొల్లవరసల్లమ్మట సోలాపూర్ జంటలో ఆవుల నమ్మకాలు పెడుతుంది. ఆడవాళ్ళేటండి ఆవు నమ్మడం ఏమిటి నాదా? ఆ ఆవు ఖరీదంతైనా ఆవును కొనేయండి నాదా? భార్య మాటలు అలగింది మహారాజు. కోడికల మందుల్లో ఉన్న కొల్లవార పైని కొల్ల గోపన్నని కోడికే కలిసి పిలుస్తున్నాడు. గోవింద గోపికడ గోపికడ నా కొల్లవార పాయో ఏ మందులో ఉన్నావా ఎందుండి నావు గోపికడ గోపికడ ఏ మందలో ఉన్నావా? అందులో ఉన్నావు. ఎందుండి నావయ్యో? రావయ్య కుర్రవాడా, రమ్మంటే పిలుచు. ఏ మందలో ఉన్నారు? ఎందుకు రావయ్యో? రావయ్య కుర్రాడా, రమణ పిలుస్తా. సోలాపూర్ జంట ఇగో. వచ్చినాదయ్యో. రావయ్య కుర్రాడా, కొల్లరాపాయో. రామయ్య రమణ పిలుస్తా. ఎప్పుడైతే కొల్లవార పైన మహారాజు కొడుకు ఎక్కడెత్తున్నా కొల్లవార పైన వస్తున్నాడయ్యా. ఆయన నెట్లో గోపికడ కత్తి పట్టి చేసి సుక్కడు దబాగా సుక్కడు దోరికిని. సుక్కడు దబాకు ఏనామాలు సత్ర బట్టి వస్తున్నాడయ్యా. ఊరావులమే బేవాడా గుల్లలపాయ. అసలు ఉందనుకున్నా ఏంట్రా ఉన్నాడు పాలు పొందిరా ఏం బాబోయ్ ఎవడమ్మరా ఏం బాబోయ్ ఏంటండి ఇప్పుడు ఏమైంది? ఒరే సందగా నుంచి డొప్పు వేసుకుని కదలకుండా నుంచుని పాడుతున్నా డొప్పు కొడతాను ఈ బాధ ఎవరికి రాకూడదు. ఎవరికి రాకూడదు నిజంగా కష్టం పగవడం కూడా రాకూడదురా పాడదామంటే పైకి ఇప్పుడు మైకిలి అయ్యి బాబాయ్ ఏం బాబోయ్ అమ్మాయి ఎవరమ్మరా మిమ్మల్ని కాదండి. మరి ఎవరిని ఇంటికి ఏమైంది? కోల మీద అలా కర్రాడేసేవరా ఏంటి కాలు విరిగిపోయిందా? కోలి రూపొంది పోతే పోయి కదా కాలు ఎరా ఈ మాచారు సెంటర్ లో సెంటర్ లో కోడి కాలు ఉంటాయి. ఏం కోళ్ళు ఎవరా అదే కోడి కోళ్ళు మేకోళ్ళు కోడి కోళ్ళు మేకోలు అర్థవాడికి నిద్ర కోడి కోళ్ళు మేకోలు అర్థవాడికి అవి పని చేయు ఏ కోలు పెట్టుకోరా మరే ఎలా పెడతా మరి ఎలా కాదండి పరుగు పరుగు వచ్చేనేమో పరుగు పరుగు వెంట వచ్చేవేమో కొడుకు తలకి ఎప్పుడు వచ్చేస్తుంది తలకప్పుడు వస్తుంది నీకు ఎవడమ్మరా 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 మిమ్మల్ని అంటే అంత బాధపడిపోతున్నారా? ఎరా సంటి
మీ అమ్మనంటే అంత బాధపడిపోతున్నా మీ అమ్మ మా అమ్మ కాదా అమ్మ అమ్మే అమ్మ ఎవరికైనా అమ్మే కదమ్మా అవునవును మీ అమ్మ మా అమ్మ కాదా మీ అమ్మే మీ బామ్మ బాబు కాదా బాగా మీ అన్నయ్య మా అన్నయ్య కాదా అన్నయ్య మీ చెల్లి మా చెల్లి కాదా మీ చెల్లె మీ ఆవిడ మా ఆవిడ కాదా ఎడ్రా ఒరే ఊరుకో మాట్లాడే మాట ఆ, అమ్మ అమ్మ అయినప్పుడు అయినప్పుడు తాత అయినప్పుడు తాత అయినప్పుడు చెల్లి చెల్లి అయినప్పుడు చెల్లైనప్పుడు పిల్ల పిల్లవరా అక్క అవుతుంది మరదలు అవుతుందా అంటే ఓయ్ పిల్లలు అడిగానని చెప్పి ఏయ్, అదే మీ చెల్లిని చెల్లి అడిగిన అయితే మమ్మయ్య కారీనగర్ వెళ్ళిపోదామండి అదే 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 అదేండి మీరు అన్నదా అదే కథా కార్యక్రమంలో అదే అదే ఆడికి వెళ్ళిపోదామండి అన్నాడు. హరి హరి నారాయణ నీ మీద ఊరే నీ మీద పడి ఎడతావా పని పాట ఏమీ లేదేంట్రా ఏమన్నారండి నువ్వంటే నువ్వు అంటావా ఎదురు ఆకడుతుంటే మేము ఊకాడుతున్నావు గిలగట్ల మజ్జిగ అయిపోతుంది